దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము ధ్యానించుకోవడానికి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనములు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు బ్రతుకు నుండి మరి దేవుడు ఏర్పాటు చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంకి వెళ్ళడానికి కొన్ని ఆజ్ఞలు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. మీ హృదయములను పరిశోధించి ఆజ్ఞలు గైకొందురో లేదో మీ హృదయములను పరిశోధించి అని ఇక్కడ మనం చూస్తున్నాం. మీ పరిశోధించి తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరముల యాత్రని మీ ముందు పెడుతున్నానని ఇక్కడ మనకు వాక్యం తెలియచేస్తున్నది. ఇవన్నీ మనం ఎప్పుడైతే గైకుంటామో ఇవన్నీ నా వలన అవుతుందా, ఈ అరణ్య యాత్రలో ఇదంతా సాధ్యమా అనుకున్నప్పుడు 3వ వచనంలో ఒక మాట ఉంది. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి చేసి ఇక్కడ ఆహారము వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అనగా దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనినప్పుడు దేవుని మాటలు ఎప్పుడైతే గైకుంటామో అవే మనకి బలంగాను శక్తిగాను ఆహారముగాను ఉంటవని మనం అర్థం చేసుకోలేకపోయారు. అలనాటి ప్రజలు కూడాను ఈనాటి మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటేనే అది బలము శక్తి దయచేస్తుంది అనే మాటని మరి ఆ రోజులలో వారు అంగీకరించలేదు. ఈ రోజుల్లో మనం కూడా మిడిమిడి జ్ఞానంతో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాం. అలా అని దేవుని మాట వలనే ఉండమని అనలేదు. ఆరంభంలో చూస్తే సృష్టిలో దేవుడు సృష్టించి కొంత చెప్పాడు, ఈ చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినవచ్చు, ఒక్కటి తినమున నిశ్చయంగా చచ్చెదరు అని కూడా చెప్పడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవుడు సెలవిచ్చినవే. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు స్వాధీనపరుచుకొనబో దేశమందు మీరు వెళ్ళుటకు ఈ 40 సంవత్సరములు మీరు యాత్రలో ఈ ఆజ్ఞలు గైకొనండి. ఒకవేళ మీరు ఆజ్ఞలు గైకుంటారో లేదో అణిచి మీకు ఆకలి కలుగ చేసేవాడు కూడా దేవుడే అని ఇక్కడ మనకు వాక్యము తెలియచేయుచున్నది. అందుగురించే ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, ఆహారము వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వలన కూడా మీరు బ్రతుకుతారు అని స్పష్టంగా 2 మాటలని తెలియచేయడం మనం చూస్తుంటున్నాం. మరి మన జీవితాలలో కూడా దేవుని వాక్కును ఎంతగా నమ్మి విశ్వసించినప్పటికీ మనకు ఇహలోక శరీరానుసారంగా ఆకలి వేస్తుందేమో, కానీ దేవుని మాట అంతకంటే బలమైనదిగా మనం చూస్తుంటున్నాం. అందుగురించే ఈరోజు అంశం కూడా ఆహారం వలనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగచేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. అసలు ఎప్పుడు మనకు తెలియదు, మన పితరులకు తెలియదు, మనకిప్పుడు కూడా మనకు తెలియదు. ఆ 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర చేసిన వారు మాత్రమే ఆ మన్నాను తిని అనుభవించారు, బ్రతికారు. ఇంకా వేరే ఆహారం లేదు. ఈ రోజులలో మనం చూస్తే రోజుకొక వెరైటీ ఫుడ్ మనం తింటుంటాం. మన శరీరానికి ఆశ అనేది ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అనగా భోజనం నిమిత్తము ఎక్కువగా ప్రయాసపడుతుంటాం. ఒక సామెత కూడా ఉంటుంది కదా, కోటి విద్యలు కూటి కొరకే.
కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నరులు ఆహారం వలనే కాదు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు గాయకుంటే కూడా మనం ఎంత ఆహారం తింటే కూడా ఈ శరీరానికి సరిపోతుంది. కనుక ఈరోజు మనం వాక్యం చదువుకుంటున్నాం. ఆహారం ఎంత ప్రాముఖ్యమో దేవుడు ఆరంభంలో చెప్పాడు. అంతకంటే ప్రాముఖ్యం దేవుడిచ్చిన ఆజ్ఞల్ని కూడా మన ముందు పెట్టాడు. మనం ఏది ఎక్కువగా స్వీకరిస్తున్నాం? మరి 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉంటూ వారిని ఎలా పోషించాడు దేవుడు అని మనం ఇక్కడ చూస్తే చూడండి 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు. అందుకే మనం చెప్తుంటాం, మన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. నీ హృదయములో ఏమున్నదో తెలుసుకోవడానికి కూడా ఆయన సమర్థుడు. నిజమే, మనకు తెలియదు, మనం చెప్పిన మాట విని అని చెప్తుంటాం. కానీ దేవాతి దేవుడైతే మీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు మిమ్మల్ని శోధించి అని మనం ఇక్కడ వాక్యము చూస్తుంటున్నాం. మిమ్మల్ని శోధించి తెలుసుకొనుటకు అనొచ్చు నిమిత్తమును ఈ అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. అలనాడు 40 సంవత్సరములు అరణ్య యాత్ర జ్ఞాపకం చేసుకునము అని ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఈరోజు నీతో నాతో దైవ వాక్యం ఏమని చెప్తున్నదంటే, మన జీవితంలో ఎంత వయసు ఉందో ఆ అన్ని సంవత్సరములు దేవుడు నిన్ను ఎలా పోషించాడు, దేవుడు నిన్ను ఎలా నడిపించాడు, ఎలాంటి ఇరుకులో, ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి కష్టకాలంలో, ఎలాంటి సుఖ దుఃఖాలలో దేవుడు ఆదుకున్నాడు. ఈ మన సంవత్సరములు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగానే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని నేను గైకొనకపోయినా దేవుడు నా ప్రతి సమస్యలో నన్ను ఆదుకున్నాడు, నా మార్గం అంతటిని నడిపించాడు, నాకు ఇంత ఆరోగ్యం చేత ఈ వయసు వరకు నన్ను పోషించాడు. ఇదే మన అరణ్య యాత్ర. ఈ యాత్రలో నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఎలా కరుణించాడు, దేవుని వాక్కులు నేను ఎంతవరకు గ్రహించాను, ఎంతవరకు లేదా వాటిని పాటించాను, ఆహారం వల్లనే బ్రతుకుతున్నానా లేదా దేవుని నోటి నుండి వచ్చు మాట వలన కూడా బ్రతుకుతున్నానా అనేది మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే మనమే కానీ మన పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో దేవుడు ఇశ్రాయేలు బిడ్డల్ని అలనాడు అరణ్య యాత్రలో పోషించినట్లుగా మనం ఇక్కడ చూద్దాం. నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. నిజమే, దేవుడు మనం కొన్నిసార్లు ఏం చేసుకున్నప్పుడు తిన్న ఆ కొద్ది ఆహారమే దినమంతటికి కూడా మనకు సరిపోనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం భుజించే ముందు చిన్న ప్రార్థన చేస్తాం, దీన్ని దీవించు ప్రభువా, ఈ ఆహారాన్ని నా శరీరానికి మరి సమృద్ధిగా ఉండుటకు ఆశీర్వదించని, దానిని పవిత్రపరచని మనకు ఆ సమయంలో వచ్చిన మాటలు పలుకుతూ దేవుణ్ణి నిజంగానే వేడుకున్నప్పుడు దేవుడు మన ఆకలి దప్పికలను తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. ఎన్నడెరగని మన్నాతో ఆ బిడ్డల్ని పోషించాడు. మనం కూడా అనుకోని ఆహారం చేత దేవుడు మనల్ని కూడా పోషిస్తున్నాడు. ఎప్పుడు అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయనతో నడవాలి, ఆయనకి ఇష్టానుసారమైన ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే చూస్తే 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. మనం కొంత దూరం నడిచి వచ్చామంటే ఆ రోజు అమ్మ అయిపోయింది, ఇంకా నా పని, రేపంతా రెస్ట్. అది నా బలహీనత. అలాగే చాలామందికి ఉండొచ్చు. మరి నిజంగానే వేసుకొనిన బట్టలు 40 సంవత్సరములు అరణ్యంలో తిరిగితే ఆ బట్టలు పాతగిలలేదంట. అది దేవుని వాక్కు. ఆ బట్టలు పాతగిలలేదు, కాలు వాయలేదు, కాలి నడకన నడుస్తున్నారు. ఏ సదుపాయం లేని పరిస్థితి. ఆ సమయంలో ఒక బట్టలు అనేది మురికెవ్వలేదు, పాతగిలలేదు అంట. మురికెవ్వడం పక్కకు పెట్టండి, పాతగిలలేదు. మనమైతే చాలా బట్టలు కొంటూనే ఉంటాము, చాలా బట్టలు ధరిస్తూనే ఉంటాము. కానీ ఆ రోజు దేవుని మాట, దేవుడు నడిపించాలి, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలు బిడ్డలందరూ కూడా కానాను దేశము బయలుదేరాలి అని దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాణం అంతట్లో కూడా బట్టలు పాతగిలలేదు. ఎన్ని సంవత్సరములండి మన ఆయుష్ అంతవరకు, కొన్నిసార్లు ఆగిపోవచ్చు. అయితే అక్కడ బట్టలు పాతగిలలేదు, కాలు వాయలేదు, చిన్న వాపు కూడా రాలేదు. 40 సంవత్సరాల ప్రయాణ యాత్రలో ఏ మాత్రము ఒడిదొడుకులు లేవు, నీ కాలు వాయలేదు, నీ బట్టలు పాతగిలలేదు. ఎన్నడెరగానే మన్నాతో దేవుడు నిన్ను పోషించాడు. కనుక ఆయన ఆజ్ఞలు గైకోనండి,
అని సెలవిస్తూ ఆహారం వల్లనే కాదు దేవుని నుండి వచ్చే మాట ద్వారా కూడా మీరు బ్రతుకుతారు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ మాట ఎక్కడ నెరవేరుతున్నది, ఉందా లేదా అని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనే మార్గదర్శిగా ఉండి మనకు అది చూపించారు. మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ఇక్కడ మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మాట వలన బ్రతికినట్లుగా జీవించినట్లుగా మనం చూస్తాం. మనందరికీ తెలుసు. ఈ 4వ అధ్యాయంలో చూస్తే ప్రభుల వారిని మరి శోధకుడు శోధించుటకు అరణ్యమునకు కొనిపోబడెను 40 దినములు. అక్కడ 40 సంవత్సరములు, ఇక్కడ 40 దినములు మనం చూస్తుంటున్నాం. అరణ్య యాత్రలో 40 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినములు శోధింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ శోధనలో శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చారు. శోధకుడు అందరి దగ్గరికి వస్తాడు. ప్రభువే లోకరక్షకుడు, ఆయనే పరిపాలకుడు, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు అని ఎరిగి కూడా శోధకుడు వచ్చి శోధించినట్లుగా చూస్తుంటున్నాం. ఉపవాసములతో ఉన్నారు 40 రాత్రింబగళ్ళు యేసుక్రీస్తు ప్రభు. అలా ఉన్నప్పుడు శోధకుడు వచ్చి ఏమని శోధిస్తున్నాడో మనం చూద్దాం. 3వ వచనం. శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ప్రభుల వారు అంటున్నమాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆయన మానవ మాతృడుగా చూపించుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభువు అనలేదు, లేదా క్రీస్తు అనలేదు, దేవుని ప్రియ కుమారుడు అని చెప్పలేదు. కానీ ప్రభుల వారు అంటున్నమాట, మనుష్యుడు మానవ మాతృడుగా సంపూర్ణ మానవ పుత్రుడుగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి దైవ పుత్రుడైనప్పటికీ కూడా మానవ శరీరాన్ని కలిగి మానవుడిగా మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా? ప్రభువును వచ్చి శోధిస్తున్నాడు. శోధకుడు శోధించినప్పుడు నీవు నేను పలకాల్సిన మాట కూడా ఏంటంటే, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు నాకు భోజనం ఇస్తాడు, నా ప్రభువు నాకు అన్న వస్త్రములను ఇస్తాడు. మన పూర్తి ఆధారం ఆయనపై ఎప్పుడైతే వేసుకుంటామో ఆయన నిన్ను నన్ను సంరక్షించే సంరక్షకుడై ఉన్నాడు. అందుగురించే ప్రభుల వారే స్వయాన చెప్తున్నమాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా? చూడండి, మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. శోధకుడు అనేక పర్యాయములు నిన్ను నన్ను శోధించవచ్చు. అప్పుడు నీవు నేను హృదయంలో పెట్టుకున్న ఈ మాటను ఎత్తి చెప్పినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, శోధకుడు పారిపోతాడు. అది మనం చేస్తే అనుభవిస్తాం. అందుగురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని మనం చూస్తే ఇందాకనే చదువుకున్నాము. ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుచున్నాను. అనగా ఆరంభంలోనే తెలియజేశారు, ఇప్పుడు కాదు. దానిని ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో నెరవేర్చినట్లుగా చూస్తుంటున్నాం. పాత నిబంధనలోని వన్నీ కూడా క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్పు కాలం నెరవేర్చారు. కనుక ఆ ప్రభు చెప్తున్నమాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని నోట నుండి వచ్చిన ఆ మాటను తీసుకొని 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేత మరి ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. ఆయన ఆకలి కొనినప్పుడు శోధకుడు శోధించినట్లుగా చూస్తాం. కాకపోతే దేవుడు ఎలాగైతే మాట సెలవిచ్చాడో దానిని ప్రభువు అంగీకరించి అమలు చేసి నీకు నాకు మార్గదర్శిగా ఉన్నారు. కనుక మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా, ఆజ్ఞలను తింటున్నామా, ఆహారాన్నే తింటున్నామా? ఆహారం పైనే మన విశ్వాసమా, ఆజ్ఞల పైన మన విశ్వాసమా? ఒక్కసారి నిన్ను నన్ను మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఇది ఎవరు చేస్తారు అని అంటే, మానవ పుత్రుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసంలో ఉండి 40 దినములు 40 రాత్రులు శోధింపబడినప్పుడు దైవ వాక్కును ఎత్తి చూపి మరి శోధకుణ్ణి పంపివేసినట్లు లేదా పారద్రోలినట్లు
చూస్తున్నాం. కనుక నీవు నేను కూడా మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి శోధనను ఎదుర్కొనుటకు ముందుగా తండ్రి యొక్క వాక్కులను నీవు నేను నెమరు వేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎందు గురించి అనంటే ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుడు సెలవిచ్చిన మాట అగ్ని వంటిది కాదా? మరి నిజంగానే అగ్ని బాణము వేశాడు యేసుక్రీస్తు ప్రభు. శోధకుడు శోధించినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటను తీసుకొని అదే మాటను అగ్ని బాణంగా వేసినప్పుడు సాతానుడు తొలగిపోయాడు, పారిపోయాడు, దూరమయ్యాడు. ఇంకా మనం చెప్పాలంటే బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దేవుని మాట ఏంటంటే అగ్ని వంటిది, అనగా చెడునంతటిని కాల్చివేయనది. మన హృదయంలో దుష్ట తలంపులు, దుష్ట సహవాసము, దుష్టత్వము కలిగి ఉంటే ఆ చెడునంతయు కూడా కాల్చివేయనది దేవుని మాట. నిజమే, మన నోట నుండి, మన హృదయం నుండి ఎప్పుడైతే దేవుని అగ్ని వంటి మాట బయలుదేరుతుందో మన ఎదుట ఉన్న దుష్టం అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? దాన్ని సరిచేయనది. సుత్తె పని ఏంటంటే కాల్చిన తర్వాత సరిచేస్తూ ఉంటుంది, ఒక షేప్ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా దేవుని వాక్కు నీతో నాతో ముచ్చటిస్తుంది, మాట్లాడుతుంది. అందుకే మనము చాలా ధైర్యంగా ఉండాలి. ఆహారం వల్లనే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అనగా శోధకుడు శోధించినప్పుడు దేవుని మాటను ఎత్తి పట్టుకున్నప్పుడు శోధకుడికి అగ్ని బాణము వేసినట్టు. ఎందుకు అగ్ని బాణము అనంటే దేవుని మాట అగ్ని వంటిది. కనుకనే అగ్ని బాణాలు మనం ఉపయోగించాలి. అలా చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దేవుని వాక్కును పట్టుకొనుడి. చాలా ఉన్నాయి, పైన చూస్తే ఇవన్నీ మనకు తెలిసినవే. అయినప్పటికీ కూడా ఈరోజు అంశం కొరకు ఈ వాక్కును తీసుకుంటున్నాం. విశ్వాసమును డాలును పట్టుకొనుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. విశ్వాసమును డాలు యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంది. దేవుని మాటను గుర్తు చేసి దేవుని మాట అగ్ని బాణంగా వేశాడు. శోధకుడు వచ్చినను శోధకుడిని తరిమి కొట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుగురించే ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని వాక్కును మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, దేవుని వాక్కు మన దగ్గర ఉన్నప్పుడు శోధకుడు శోధించినా కూడా మనము దేవుని వాక్కు చేత తరిమి గలము. అగ్ని బాణములాగా పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అవును, దేవుని మాట అగ్ని వంటిదే, సమస్తాన్ని దుష్టత్వాన్ని కాల్చివేయనది. అంతేకాదు మరి బండను బద్దలు చేయు సుత్తె అంటే ఎప్పుడైతే దేవుని వాక్కును మనం విని ఆ సుత్తె పని ఏంటంటే దాన్ని అంతా కూడా కొట్టడమే, సరిచేయడమే. అలా మనం శోధింపబడినప్పుడు అగ్ని వంటి బాణము వంటి మాటల్ని మనం వదిలినప్పుడు నిజంగానే దేవుని వాక్కు చేత నీవు నేను సరిచేయబడతాము. అందుగురించే దేవుని వాక్కును మనము విని విశ్వసించి వాక్యానుసారమైన జీవితము జీవించాలి. అందుగురించే దేవుడు చెప్పిన మాట ఆహారం వలనే కాదు, కానీ నరులు దేని వలన బ్రతుకుతారంటే దేవుని నోట నుండి వచ్చు మాట వలన కూడా బ్రతుకుతారు. ఆ మాటని ప్రభువైన యేసుక్రీస్తు మనందరి ఎదుట ఆయన ఆహారం వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన ఆయన బ్రతికి జీవించి మరి తనకు శోధింపబడినప్పటికీ కూడా ఆ శోధనను జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం చూసాం. అందుగురించే విశ్వాసం అను డాలు పట్టుకుంటే మన జీవితానికి ఒక అర్థవంతం, మన జీవితానికి ఒక మంచి విలువను తెచ్చేది విశ్వాసం అనే డాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే. ఇందులోని మాటల ద్వారానే మనము శోధకుణ్ణి ఎదిరింపగలము, జయించగలము. అగ్ని బాణములు ఈ పరిశుద్ధ లేఖనంలోని ఒక్క బాణము చాలు. అలా తీసుకుంటే విశ్వాసం అనే డాలుని మన చేత పట్టుకొని నడిచే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.